నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత మురళీ యాదవ్ మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మురళీ యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన నర్సాపూర్ మున్సిపాలిటీకి గత ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ నర్సాపూర్ వచ్చినప్పుడు మంజూరు చేసిన నిధులు ఇప్పటికీ రాలేదని చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి ముందే స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు తెలిపారు. అవిశ్వాసం పెడితే మాకేం అభ్యంతరం లేదు. మీ అవిశ్వాసం కంటే ముందే మేము రాజీనామా చేస్తున్నాం. కనీసం నర్సాపూర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇచ్చిన నిధులు ఈరోజు దాఖలా లేవు, కాగితాలకే పరిమితమైంది. ఇంకా మొదటి స్లాబ్ రెండో స్లాబ్లోనే నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఇవాళ ఆ ప్రభుత్వం పనిచేస్తలేదు, ఆ పార్టీ నాయకులు పనిచేస్తలేరు అని ప్రభుత్వాన్ని గద్దెదించారు. కోట్లాది రూపాయల అప్పులు చేసిరు. సెక్రటరియట్ కూల్చేయడం, కాళేశ్వరం కుంగిపోవడం, కాళేశ్వరం పేరు మీద ఇసుక మాఫియా, ఇట్లాంటి అన్ని చేసిరు. చాలా సందర్భాలలో అడిగినాం, నర్సాపూర్లో చెరువుల మట్టం ఇసుక మీద డబ్బులను నర్సాపూర్ చెరువు కట్టకే ఏ దానికన్నా వాడమని. కనీసం ఆ నిధులు కలెక్టర్ హౌస్ లో పెట్టి ఎక్కడికో తరలియడం జరిగింది. కాబట్టి చేతగాంతనానికి నిదర్శనం టిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇంకో కొత్త దుకాణం పెట్టారు. మీరేంది అవిశ్వాసం పెట్టేది, మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని రాజీనామా చేస్తున్నాం. కానీ ప్రజలు గతంలో ప్రభుత్వం మీద చాలా నమ్మకాలు పెట్టుకొని నీళ్లు నియామకాలు నిధులు ఏం చేస్తామని చెప్పిన మనకు వస్తాయంటే అవి కూడా రాలే. ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు గద్దెదించారో కూడా ఒకసారి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచించాలి. ఇవాళ మసిమూసి మారడిగా చేసి ఎన్నికలలో డబ్బులోంచి గెలిచిరు కదా, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పనిచేయలే, ఇప్పుడేం పని చేస్తారు? గతంలో ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన ప్రొసీడింగ్ కావచ్చు, అవన్నీ మొన్ననే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ కు కూతపెట్టునున్న నర్సాపూర్ ఏ దశలో ఏ కార్యక్రమంలో అభివృద్ధి జరిగిందో కూడా చెప్పాలి. పదవుల కోసమే పాకులాడుతున్నారు కదా, పదవులు మాకేం కొత్త కాదు. మీరు పదవుల కోసం రకరకాల అంచనాలు వేసారు, రకరకాల ఎత్తుగడలు వేసారు. ఇవాళ సిద్దిపేటలో కూడా, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో కూడా అవిశ్వాసం పెట్టే పరిస్థితి.